దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మొదటి రాజుల గ్రంథం నుంచి సొలొమోను జీవితంలో నుంచి అన్యులతో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు అన్న వాక్య సత్యాన్ని ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సొలొమోను ప్రపంచంలోని అత్యధిక జ్ఞానవంతుడిగా విరజిల్లాడు. మరి సొలొమోను ప్రపంచంలోనే ఖరీదైన దేవాలయాన్ని కట్టాడు. బంగారము, వెండి, ఖరీదైన రాళ్లతోటి అద్భుతమైన దేవాలయాన్ని సొలొమోను కట్టాడు. సొలొమోను మరి అత్యున్నతమైన జ్ఞానవంతుడిగా విరజిల్లాడు. ఆయన ఒక జియాలజిస్టు, ఆయన ఒక శాస్త్రవేత్త, ఆయన ఒక ఇంజనీరు, ఆయన ఒక బోటనీ టెక్స్ట్ బుక్లు రాశాడు. సర్వశాస్త్రాలను కూడా అవపోసన పెట్టినటువంటి గొప్ప అనుభవజ్ఞుడిగా సొలొమోను విరజిల్లాడు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి ప్రపంచ దేశాలు సొలొమోను వైభవం వైపు, ఆయన జ్ఞానం వైపు, ఇశ్రాయేల్ దేశం వైపు ప్రపంచ దేశాల యొక్క చూపు ఇటు మళ్ళింది. అటువంటి గొప్ప స్థానంలో మరి సొలొమోను నిలబడ్డాడు. అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. అయితే ప్రతి మనిషికి కూడా మరి రెండు రకాల విషయాలు మనసును పడేస్తూ ఉంటాయి. ఒకటి కామాతురత, అదేవిధంగా రెండోది బంగారము, డబ్బు, వీటి మీద. అయితే సొలొమోను కూడా మరి వీటి మీద మనసు పెట్టాడు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సొలొమోను వీటి మీద మనసు పెట్టడం వల్ల సొలొమోను జీవితంలో మరి ఆధ్యాత్మికంగా పతనమైన స్థితికి వెళ్ళిపోయాడు, దిగజారిపోయాడు. వచనం చదువుకున్నాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం లాస్ట్ లో నుంచి మనం చదువుదాం. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ దినంలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలను, భార్యలను, 300 మంది ఉపపత్తులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే మరి అన్ని జనుల్లో వివాహం చేసుకోకూడదు ఇశ్రాయేలును పరిపాలించే రాజు ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మరి ఇశ్రాయేలును పరిపాలించే రాజు బహుభార్యలను కలిగి ఉండకూడదు. అదేవిధంగా బంగారం, వెండి, గుర్రాలు లాంటి వాటిని మరి విస్తారంగా సమకూర్చుకోకూడదు అని వాక్యం చెప్తుంటే వాక్యానికి విరుద్ధంగా ఈయన చేశాడు. 700 మంది భార్యలంట, 300 మందిని ఉపపత్తులుగా ఉంచుకున్నాడు. ఎంత ఘోరమైన స్థితికి దిగజారిపోయాడు. వృద్ధాప్యంలో ఈ భార్యలంతా కలిసి ఇంత జ్ఞానవంతులైన సొలొమోను బుద్ధి లేకుండా చేశారు. జుట్టు బీక్కునే స్థాయికి తీసుకొచ్చారు. మరి మీ దేవుడైన యెహోవా కోసం ఘనమైన దేవాలయాన్ని కట్టించావు, మా దేవతల కోసం కూడా గుళ్ళు కట్టించమని వారు చెప్పినప్పుడు సొలొమోను గుళ్ళు కట్టించాడు. మరి గుళ్ళు కట్టిస్తే సరిపోదు, మరి ఆరాధన కూడా జరగాలంటే పూజలు కూడా చేశాడు. విగ్రహారాధన వైపు మళ్లించబడ్డాడు. ఘోరమైన స్థితికి, అంత అత్యున్నతమైన స్థితిలో ఉన్నటువంటి సొలొమోను మరి కామాతురత వల్ల, రెండోది మరి అత్యధికమైన సంపద మీద ఆశ ఉండటం వల్ల మరి దిగజారిపోయిన స్థితికి సొలొమోను వెళ్ళిపోయాడు. ఇది కనుక పరిశీలన చేస్తే ఈనాటి రోజుల్లో కూడా అన్యజనుల వైపు వివాహ సంబంధాలు పెట్టుకోవటం అనేది చాలా చాలా మరి ఇబ్బందికరమైన విషయం. సొలొమోను జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి బాగా డబ్బుందనో, బాగా గవర్నమెంట్ ఉద్యోగమనో, ఉన్నత స్థానంలో ఉన్నారు, మన బిడ్డ చక్కగా బతికిద్దని వివాహ సంబంధాలు కనుక చేసినట్లయితే వారు మనల్ని మరి క్రైస్తవ్యాన్ని నుంచి తప్పించి వారి వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది. విగ్రహారాధన వైపు నడిపించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సొలొమోను మరి అత్యధికమైన భార్యలను కలిగి ఉండటం వల్ల మరి విగ్రహారాధన వైపు తిప్పబడిపోయి ఆత్మీయంగా దిగజారిపోయాడు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిందంటే, మరి విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. అన్ని జనుల వైపు చూపు మలిచి వివాహాలు చేసుకోకూడదు. క్రైస్తవులు ఈరోజు మనం ఒకసారిగా క్రైస్తవులుగా ఆలోచించాలి. బాగా డబ్బు ఉందనో, మరి అందం ఉందనో, అదేవిధంగా వారికి గవర్నమెంట్ ఉద్యోగం ఉందనో, వారిని గనక లక్షల్లో సంపాదన ఉందని గనక వివాహం చేసుకున్నట్లయితే కూర్చొని తీరక ఏడవలసిన పరిస్థితి. వారి వైపు తిప్పుకుంటారు, మరి దిగజారిపోయే స్థితికి వెళ్ళిపోతారు. సొలొమోను జీవితం, సొలొమోను చేసినటువంటి తప్పు
ఈనాడు మనం చేరుకునటానికే బైబిల్లో మరి ఈ విషయాలు పొందుపరచబడ్డాయి, మన అందరికీ బుద్ధి రావడం కోసమే. మరి మనం కనుక చూసినట్లయితే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న సొలొమోను ప్రపంచంలో మేటైన దేవాలయాన్ని కట్టించి సుదీర్ఘమైన ప్రార్థన ద్వారా ప్రతిష్ఠ చేసి ప్రపంచ దేశాలలో ఇశ్రాయేల్ దేశాన్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టినట్టు సొలొమోను ఎప్పుడైతే అన్య స్త్రీల వైపు చూపు మలిచి వివాహాలు ఎక్కువగా చేసుకున్నాడో కామతురత కలిగి మరి ఆయన అత్యున్నతమైన స్థానం నుంచి పతన స్థాయికి, చివరికి విగ్రహారాధన చేసేటువంటి స్థాయికి దిగజారిపోయాడు. మరి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అన్యజనుల్ని విశ్వాసులు ఎన్నడూ వివాహం చేసుకోకూడదు. అలా చేసుకున్నట్లయితే వారి వైపు తిప్పబడి విగ్రహారాధనకి వెళ్ళే ప్రమాదం ఉంది అనేటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. కాబట్టి మనము విశ్వాసుల్ని వివాహం చేసుకోవాలి. యవనస్తుల కోసం, స్త్రీ పురుషుల కోసం మనం ప్రార్థన చేయాలి. వారు శోధనలో పడి అన్యజనుల వైపు తిప్పకుండా విశ్వాసం చేసినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి వారి కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సొలొమోను వలె అట్టి రీతిగా మనము అన్యజనుల వైపు తిప్పబడకుండా విశ్వాసుల్ని వివాహం చేసుకొని ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానంలో ముందుకు కొనసాగించబడాలని కోరుకుంటూ ఈ వాక్యం వినికిడిలో దీవించి ఆశీర్వదించబడును గాక. మరి వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంత్యకాల దినాల్లో అనేక మందికి ఈ వాక్యం అందినట్లుగా మీరు కూడా పాలుభాగస్తులై ముందుకు నడిపించబడతారని కోరుకుంటూ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.